విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మిసిలేనియస్ విషయాలకు వస్తే, ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన క్రింద కేంద్ర ప్రభుత్వం హౌస్ హోల్డ్ రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టుని లాంచ్ చేయబోతోంది. దీనికి సంబంధించి కొన్ని ఆపరేషనల్ గైడ్లైన్స్ని ఈ మధ్య పవర్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించడం జరిగింది. వీటిలో ముఖ్యమైనటువంటి విషయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనేటువంటి పదం తరచూ వినపడుతూ ఉంటుంది. అసలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అంటే ఏమిటి? తర్వాత యూరోప్లోని కొన్ని దేశాలలో ఫార్మర్స్ ఈ మధ్య ట్రాక్టర్లతో వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ప్రొటెస్ట్స్కి ప్రధాన కారణాలు ఏమిటి? పాకిస్తాన్ని డీప్ స్టేట్ అని ఎందుకంటారు? డీప్ స్టేట్కి బనానా రిపబ్లిక్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? యూపీఐ ఈ మధ్య ఫ్రాన్స్ వెళ్ళింది. మీ అందరికీ తెలుసు, యూపీఐ మన దేశం పేమెంట్ ఇకోసిస్టంలో రెవల్యూషనరీ చేంజ్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్లోని ఈఫెల్ టవర్ దగ్గర దీని ఆపరేషన్స్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా యూపీఐకి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. అలాగే ఇజ్రాయెల్ ఈ మధ్య యుఎన్ఆర్డబ్ల్యూఏ మీద కొన్ని అలిగేషన్స్ చేసింది. అసలు యుఎన్ఆర్డబ్ల్యూఏ అంటే ఏమిటి? దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి? దాని ఆరిజిన్ ఏమిటి? వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రాగల 20 నిమిషాల సేపు వీటన్నిటినీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన గురించి. మన ప్రధానమంత్రి రామ్ టెంపుల్ అయోధ్యలో ఇనాగరేట్ చేసి ఢిల్లీకి తిరిగి రాగానే మొట్టమొదటిగా అనౌన్స్ చేసినటువంటి ప్రోగ్రాం ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? 1 కోటి ఇళ్లకి 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి ప్రతి నెల. దీని మూలంగా సంవత్సరానికి 15,000 నుంచి 18,000 దాకా ప్రతి ఇంటికి, అంటే ఈ కోటి ఇళ్లకు ప్రతి ఇంటికి 15,000 నుంచి 18,000 రూపాయల దాకా బెనిఫిట్ జరుగుతుంది అనేటువంటిది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ముందుకెళ్లే ముందు మీకు ప్రస్తుతం రూఫ్ టాప్ సోలార్ అంటే నివసించేటువంటి ఇళ్ల మీద హౌస్ హోల్డ్ రూఫ్ టాప్ సోలార్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దీని గురించి ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, 2022 కల్లా మన దేశం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏమిటి? యూటిలిటీ సోలార్ అంటే భూమి మీద పెట్టేటువంటి ఈ సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో, ఇలా భూమి మీద పెట్టేటువంటి సోలార్ ప్యానెల్స్ ద్వారా 60 గిగావాట్ ఉత్పత్తి చేయాలి, 60 గిగావాట్ ఉత్పత్తి చేయాలి. అలాగే రూఫ్ టాప్ సోలార్ ద్వారా 40 గిగావాట్ ఉత్పత్తి చేయాలి అని చెప్పి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇది ఎప్పటికీ 2022కి. ఆ 60 గిగావాట్ విషయానికి వస్తే దాదాపు 40-50 గిగావాట్ దాకా ప్రోగ్రెస్ అయింది. సాటిస్ఫాక్టరీ ప్రోగ్రెస్ అని చెప్పచ్చు. ఇక ఈ రూఫ్ టాప్ సోలార్ విషయానికి వస్తే ఇక్కడ 40 గిగావాట్ ప్రొడ్యూస్ చేయాలి కదా. ఈ 40 గిగావాట్కి బదులుగా ప్రోగ్రెస్ ఎంత అయింది? 12 గిగావాట్ మాత్రమే అయింది. 12 గిగావాట్ ప్రోగ్రెస్ అంటే చాలా తక్కువ కదా. ఆ 12 గిగావాట్లో కూడా 2.5 నుంచి 3 గిగావాట్. గిగావాట్ అంటే మీ అందరికీ తెలుసు 1000 మెగావాట్ అనమాట. ఈ 12 గిగావాట్స్లో 2.5 నుంచి 3 గిగావాట్లు మాత్రమే ఈ హౌస్ హోల్డ్ రూఫ్ టాప్ సోలార్ ద్వారా ఉత్పత్తి అవుతోంది. మిగతా 9 గిగావాట్ ఏదైతే ఉందో అది ఫ్యాక్టరీస్ మీద కావచ్చు, అలాగే ఇతరితర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పెద్ద పెద్ద ప్రెమిసెస్ ఉంటాయి, వాటి మీద కావచ్చు ఉత్పత్తి అవుతుందన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే హౌస్ హోల్డ్ రూఫ్ టాప్ సోలార్ అనేది ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. ఇప్పటిదాకా ఎందుకు ఫెయిల్ అయింది? ప్రధాన కారణం ఏంటంటే, ఎవరైతే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయో, అంటే రాష్ట్రాల్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి లాసెస్లో ఉంటాయి కదా. అంతేకాకుండా చాలా ఇళ్లకి సబ్సిడీస్ కూడా ప్రభుత్వం ఇస్తోంది కదా. కారణాలు ఏవైతేనేమి, ప్రజల్లో అవేర్నెస్ లేకపోతేనేమి, అలాగే బ్యాంక్స్ లోన్లు ఇవ్వటానికి
ముందుకు రాకపోవటం వల్లనేమి, ఎందుకంటే ఇంతకు ముందు ప్రాజెక్ట్లో అంటే ఇప్పటిదాకా ఏదైతే రూఫ్ టాప్ సోలార్కి సంబంధించినటువంటిది ఉందో దాంట్లో 40% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. మిగతా 60% సంబంధించి వీళ్ళు లోన్ తెచ్చుకోవటం కానీ సొంత డబ్బులు పెట్టుకోవటం కానీ చేయాలి. అది చేయడానికి చాలామంది హౌస్ హోల్డ్స్ ఇంట్రెస్ట్గా లేరు. ఇక ఈ 60%లో కొంత లోన్ తెచ్చుకుందామంటే బ్యాంకులేమో లోన్ ఇవ్వటం లేదు. అసలు ప్రధాన కారణం ఏంటంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, డిస్కమ్స్ అంటాం కదా, వాళ్ళు అసలు ఇంట్రెస్టే తీసుకోవటం లేదు. అందువల్ల ఇప్పటిదాకా హౌస్ హోల్డ్ రూఫ్ టాప్ సోలార్ అనేటువంటిది పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. ఇప్పటిదాకా కేవలం 6.5 లక్షల నివాసిత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏర్పాటు చేయడం జరిగింది. 6.5 లక్షలు చాలా తక్కువ కదా. మన దేశంలో దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఇళ్ళు ఉన్నాయి. 6.5 లక్షలంటే ఆల్మోస్ట్ నథింగ్ అని చెప్పచ్చు కదా. ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తోంది, టైం అయితే చెప్పలేదు కానీ 1 కోటి ఇళ్ల మీద ఏర్పాటు చేస్తాం. అయితే దీనికి సంబంధించి ఆపరేషనల్ గైడ్లైన్స్ కూడా మన పవర్ మినిస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది కొంత ఇన్నోవేటివ్గా ఉందని చెప్పచ్చు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఈ ప్రాజెక్టుని పెట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఏంటంటే మీరు ఇళ్ళని ఐడెంటిఫై చేసి మాకు చెప్పండి. మీ అందరికీ తెలుసు 300 యూనిట్లు ప్రతి ఇంటికి కన్జంప్షన్ అంటే దాదాపు 90% ఇళ్ళు ఆ లోపలే ఉంటాయి. మీరు ఒక లెక్కల ప్రకారం ఏంటంటే ఈ మధ్య ఒక రిపోర్ట్ ప్రకారం 100 నుంచి 150 యూనిట్లు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పర్ మంత్ ఉండేటువంటి హౌసెస్ దాదాపు 80 నుంచి 85% ఉన్నాయన్నమాట మన దేశంలో. కాబట్టి 1 కోటి ఇళ్ళని ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టం కాదు. అంటే ప్రతి నెల 300 యూనిట్ల కంటే తక్కువ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఉండేటువంటి ఇళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం 60% సబ్సిడీ ఇస్తుంది. 40 కాదు, సబ్సిడీని 60కి పెంచారు. ఇంతకుముందు 40. ఇంతకుముందు డిస్కమ్స్కి ఇచ్చారు. డిస్కమ్స్ అసలు ఇంట్రెస్ట్ తీసుకోలేదు, స్టేట్ ఇంట్రెస్ట్ తీసుకోలేదు, ప్రజల్లో అవేర్నెస్ లేదు. 60%కి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకోవాలి, లేకపోతే బ్యాంక్ లోన్స్ తెచ్చుకోవాలి. సరైనటువంటి అవగాహన లేదు, బ్యాంక్స్ ముందుకు రావటం లేదు. అందుకని ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయినటువంటి దాని నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా నేర్చుకుందని చెప్పాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని ఎలా డ్రైవ్ చేస్తుందంటే రాష్ట్రాలని కేవలం బెనిఫిషియరీని ఐడెంటిఫై చేయటానికే వాడుకుంటుంది. ఇక ఆ తర్వాత పనంతా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మన పవర్ మినిస్ట్రీ ఉంది కదా, దాని కింద చాలా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. వాటిల్లో ఎన్టీపీసీ ఒకటి. అలాంటి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ని ఐడెంటిఫై చేసి ఆ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్తో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని క్రియేట్ చేస్తారు ప్రైవేట్ కంపెనీస్ తోటి. అంటే ఎన్టీపీసీ, ఇంకో పక్కేమో ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళ మధ్య ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. 60% ఏమో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 40% ఏమో బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. ఇక ఈ 40% ఎలా పేమెంట్ చేస్తారు, ఈ 300 యూనిట్లు దాటి పవర్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ సోలార్ ప్యానెల్స్, ఈ సోలార్ ప్యానెల్స్ 300 యూనిట్లు దాటి ఏదైతే పవర్ ప్రొడ్యూస్ చేస్తుందో అది గ్రిడ్కి వెళ్తుంది కదా, నెట్ మీటరింగ్ కూడా పెడతారు కదా. ఏవైతే డబ్బులు సంపాదిస్తారో అవి హౌస్ హోల్డ్కి ఇవ్వకుండా, ఎందుకంటే హౌస్ హోల్డ్ ఏం పెట్టుబడి పెట్టలేదు కదా, సో ఏవైతే డబ్బులు వస్తాయో వాటిని లోన్ పే చేయడానికి వాడతారనమాట. అర్థమైంది కదా. సో ఈ ప్రాసెస్ ద్వారా 1 కోటి ఇళ్లకి ఇవ్వాలి అని సంకల్పించారు. ఎవరైనా సరే 300 యూనిట్లు దాటి కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, అంటే 800, 700 యూనిట్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 40% ఫైనాన్సింగ్ని వాళ్ళే చూసుకోవాలి. 300 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళైతే ఆ పనంతా కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది, దానికి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్ చేస్తుంది అనమాట. అంటే 300 యూనిట్ల లోపల కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఈ రూఫ్ టాప్ సోలార్ ఎస్టాబ్లిష్ చేయడానికి పైసా ఖర్చు లేకుండా పనంతా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. 60% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 40% లోన్ తీసుకొస్తారు. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎక్స్ట్రా పవర్ తోటి ఆ లోన్ని కట్టేస్తారనమాట. చాలా బాగుంది కదా. సో ఇది సక్సెస్ అవ్వాలి అని కోరుకుందాం. ఎందుకంటే ఈ న్యాచురల్ ఎనర్జీని ట్యాప్ చేయబోతున్నాం.
దేశానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కోల్ బర్నింగ్ తగ్గిపోతుంది. థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇప్పుడు 70% పవర్ని ఉత్పత్తి చేస్తున్నాయి. మనం థర్మల్ పవర్ మీద డిపెండెన్సీ తగ్గించవచ్చు. తర్వాత ఇది డీసెంట్రలైజ్డ్ జనరేషన్ కాబట్టి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గించవచ్చు. ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించవచ్చు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుందాం. అర్థమైంది కదా. యూనియన్ బడ్జెట్లో ఇండియన్ రైల్వేస్కి సంబంధించి చేసినటువంటి అనౌన్స్మెంట్స్ ఏమిటి? ఒక విషయం చూడండి, ఇక్కడ 40,000 నార్మల్ బోగీస్ని వందే భారత్ స్టాండర్డ్స్కి అప్గ్రేడ్ చేస్తారు రాగల 5 ఏళ్ల కాలంలో. అలాగే ఎకనామిక్ రైల్ కారిడార్స్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్స్కి సంబంధించి కూడా ఎకనామిక్ కారిడార్స్ని ప్రపోజ్ చేశారు కదా. ఉదాహరణకి హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్ ఉందనుకోండి, అది ఎకనామిక్ కారిడార్ అనమాట. అలాగే ట్రైన్ కారిడార్స్ కూడా, ఒకటేమో ఎనర్జీ మినరల్ సిమెంట్ కారిడార్, రెండోదేమో పోర్ట్ కనెక్టివిటీ కారిడార్, మూడోదేమో హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్. సరే, తర్వాతి ప్రశ్న, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనేటువంటి పదం తరచుగా వినపడుతూ ఉంటుంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఇప్పుడు ఉదాహరణకి ఇండియా ఫ్రాన్స్ తీసుకున్నాం అనుకోండి. ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దాదాపు 25 ఏళ్ళు అయిపోయింది. 1998వ సంవత్సరంలోనే ఈ రెండు దేశాలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి ఒక అంగీకారానికి వచ్చాయి. అసలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ఏం జరుగుతుంది? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2 మిత్రులు ఉన్నారు. ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా మనకి, అందరితో మనం షేర్ చేసుకుంటామా? బాగా క్లోజ్గా ఉండేటువంటి ఫ్రెండ్ కావచ్చు, క్లోజ్గా ఉండే రిలేటివ్ కావచ్చు, మన సీక్రెట్స్, మన పర్సనల్ విషయాలు ఎవ్వరికీ చెప్పరు, ఇబ్బంది ఏం లేదు అనుకున్నప్పుడే కదా మనం వాళ్ళతో షేర్ చేసుకునేది. అట్లాగే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఉదాహరణ చూడండి, న్యూక్లియర్ ఫ్రంట్ కొలాబరేషన్. న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పసెస్కి ప్రొడ్యూస్ చేయటం కోసం, న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయటం కోసం న్యూక్లియర్ అప్లికేషన్స్ని చాలా వాటిల్లో వాడతాం కదా. సో వీటన్నిటికీ సంబంధించి 2 దేశాల మధ్య ఒప్పందాలు. తర్వాత స్పేస్ అనేది చాలా సెన్సిటివ్ కదా. స్పేస్ కొలాబరేషన్, శాటిలైట్స్ లాంచ్ చేయటం దగ్గర నుంచి, తర్వాత మీ అందరికీ తెలుసు ఈ మన చంద్రయాన్ 3 తర్వాత చంద్రుడి మీదకి పంపించేటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ని జెక్సా అలాగే ఇస్రో కోఆర్డినేషన్తో పంపించబోతున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు ఆర్టెమిస్ ఎకార్డ్స్ ద్వారా ఇండియా నాసాకి సంబంధించినటువంటి స్పేస్ ప్రోగ్రామ్స్లో భాగస్వామి కాబోతోంది. ఇలాంటివన్నీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కిందకు వస్తాయి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గ్రూప్లో కలుపుకోరు కదా. అలాగే డిఫెన్స్ కొలాబరేషన్. ఈ మధ్య ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మన దేశానికి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. సాఫ్రాన్ అనేటువంటి కంపెనీ డిఆర్డిఓకి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేస్తుంది. ఇలాంటి రిలేషన్స్. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ అనేటువంటి కంపెనీ మన దేశంలో ఇంజన్లు తయారు చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తోటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇవన్నీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఉన్న దేశాలతోటే అవుతుంది. ఏ దేశంతో పడితే ఆ దేశంతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉండదు. ఇండియా చైనాల మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇండియా పాకిస్తాన్ల మధ్య ఎలా ఉంటుంది? తర్వాత కౌంటర్ టెర్రరిజం. అంటే టెర్రరిజం అనేది గ్లోబల్ ప్రాబ్లం కదా. ఆ టెర్రరిజంని కూకటి వేళ్లతో పెకలించడానికి దేశాల మధ్య కోఆపరేషన్ కూడా అవసరమే. ఎందుకంటే వాళ్ళ టెర్రరిజం ప్రాబ్లం అనేది అంతర్జాతీయ ప్రాబ్లం. తర్వాత ఇంటెలిజెన్స్ షేరింగ్. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వస్తాయి కదా, ఏం జరుగుతుంది, థ్రెట్స్ ఏమిటి, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏమిటి, డిఫెన్స్ థ్రెట్స్ ఏమిటి, ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటారు. అలాగే సైబర్ సెక్యూరిటీ, ఇది మేజర్ సమస్య కూర్చుంది ఈ మధ్య. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా అంతర్జాతీయ కోఆపరేషన్ ఉండాలి. ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. వీటిని షేర్ చేసుకుంటారు ఎవరి మధ్య? స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఉన్న దేశాల మధ్య. తర్వాత రైతులు. యూరోప్లో రైతులంటే ఏదో ఎకరమో 2 ఎకరాలు ఉన్నాళ్ళు కాదు. వాళ్ళకి 500 ఎకరాల ఫార్మ్స్ ఉంటాయి, 1000 ఎకరాల ఫార్మ్స్ ఉంటాయి. వాళ్ళ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ అంతా ఒక కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. అర్థమైంది కదా. సో వాళ్ళు ఈ మధ్య ట్రాక్టర్లు తీసుకొచ్చి బ్రస్సెల్స్ లాంటి నగరాల్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు యూరోపియన్ యూనియన్కి సంబంధించి గ్రీన్ డీల్ అంటే యూరోపియన్ యూనియన్ కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాలి 2050 కల్లా.
ఈ కార్బన్ న్యూట్రల్ స్టేట్కి తీసుకురావాలి, నెట్ జీరో స్టేట్కి అన్న క్రమంలో ఫార్మర్స్కి కూడా కొన్ని డైరెక్షన్స్ ఇస్తుంది. ఆ ఫార్మర్స్కి ఇచ్చే డైరెక్షన్స్ ఏంటంటే, మీరు సింథటిక్ ఫెర్టిలైజర్స్ యూసేజ్ని తగ్గించాలి, లైవ్ స్టాక్ రేరింగ్ని తగ్గించాలి. ఇటువంటి వాటిని రైతులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మీరు ఈ ఎన్విరాన్మెంటల్ ఫుట్ ప్రింట్ తగ్గించడం గురించి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, ఇండస్ట్రీ వాళ్ళని అడగండి, అక్కడ తగ్గించండి కార్బన్ ఫుట్ ప్రింట్ అని చెప్పి వాళ్ళు యూరోపియన్ యూనియన్ని అడుగుతున్నారనమాట. అంతేకాకుండా ఉక్రెయిన్ నుంచి, అంటే ఇంతకుముందు కొంతవరకు మాత్రమే ఈ యొక్క ఏదైతే ఇంపోర్ట్స్ ఉంటాయో అగ్రికల్చరల్ రిలేటెడ్ ఇంపోర్ట్స్ కొంతవరకు మాత్రమే అనుమతించేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ అనుమతిస్తున్నారు రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ తర్వాత. అలాగే ఈ మధ్య ఒక ఒప్పందానికి సంబంధించి దక్షిణ అమెరికాలో ఉన్న దేశాలతో అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్కి సంబంధించిన ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి విషయాల్లో రైతుల యొక్క అప్రహెన్షన్స్ ఏంటంటే, మీరు ఇంపోర్ట్స్ అలౌ చేస్తే మాకు ధరలు పడిపోతాయి. సో మన దేశంలో ఉన్నట్టే అక్కడ కూడా రైతులకు సమస్యలు ఉన్నాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం ఉన్న ఫార్మర్స్, అక్కడ ఉన్నది 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న ఫార్మర్స్. డీప్ స్టేట్ దీని గురించి అర్థం కావాలంటే, 2018లో ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ PTI, ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఎలక్ట్ అయ్యారు. తర్వాత ఆ టైంలో PMLN, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఆ రెండు కూడా ఏమి అక్యూజేషన్ చేశాయి, ఇమ్రాన్ ఖాన్కి ఆర్మీ సహకరించింది. అలాగే ఇప్పుడు 2024లో ఇప్పుడు పాకిస్తాన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, చూడండి చిన్న చిన్న కేసెస్లో ఇమ్రాన్ ఖాన్, అంటే PTIకి చెందినటువంటి ఫార్మర్ క్రికెట్ స్టార్ ఇమ్రాన్ ఖాన్ 2018లో ఆర్మీ సహకారంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత అదే ఆర్మీతో గొడవలయ్యాయి, బయటకు వచ్చేశారు. ఈ మధ్య చిన్న చిన్న కేసుల్లో నువ్వు స్టేట్ సీక్రెట్స్ని, అంటే దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ని మీరు లీక్ చేశారు అని చెప్పి 10 ఏళ్ల జైలు శిక్ష వేశారు. అలాగే కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన గిఫ్ట్స్ని మీరు ఇంట్లో పెట్టుకున్నారు అని చెప్పి 14 సంవత్సరాల జైలు శిక్ష వేశారు ఆయనకి, ఆయన భార్యకి. చూడండి, చిన్న చిన్న కేసెస్లోనే ఇంత పెద్ద శిక్షలు. అంటే నచ్చితే మావాడు, నచ్చకపోతే విరోధి. చూడండి, ఇలా ఉన్నప్పుడు డెమోక్రసీ ఎలా ఫ్లరిష్ అవుతుంది. ఇలాంటి దేశాలని డీప్ స్టేట్ అంటారు. చాలా చాలా పవర్ సెంటర్స్ ఉంటాయి. జ్యుడిషియరీ ఒక పవర్ సెంటర్, ఆర్మీ ఒక పవర్ సెంటర్. సో ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఆర్మీ? ప్రాబబ్లీ ఇప్పుడు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ లీడర్ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్మీ యొక్క ప్రిఫర్డ్ చాయిస్. చూడండి, ఆయనే రేపు ప్రధానమంత్రి అవుతారు. అంటే ఆర్మీ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే కావాలా ప్రధానమంత్రి? అంటే డెమోక్రసీ ఓడిపోయింది, గెలిచింది ఎవరు? ఆర్మీ. అలాంటి వాటిని ఏమంటారు? డీప్ స్టేట్ అంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ని బనానా రిపబ్లిక్ అని కూడా అంటారు. ఎకనామిక్ స్టెబిలిటీ ఉందా చెప్పండి? పొలిటికల్ స్టెబిలిటీ ఉందా చెప్పండి? సో ఇలాంటి దేశాలని, అంతేకాకుండా ఎక్స్పోర్ట్స్ మీద మాత్రమే ఆధారపడి, లేకపోతే ఫారిన్ అసిస్టెన్స్ మీద మాత్రమే ఆధారపడి ఆ దేశాన్ని నడిపేటువంటి సిచ్యువేషన్ ఉంటే వాటిని బనానా రిపబ్లిక్ అంటామన్నమాట. తర్వాత NPCI, లైరా, మన UPI ఏదైతే ఉందో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే ఏమిటి? 2016లో UPIని లాంచ్ చేశారు, 8 ఏళ్ళైంది. అది మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ని ఒక సింగిల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా డ్రైవ్ చేస్తుందన్నమాట. ఇది బ్యూటీ అనమాట. దీనికి సంబంధించి సీమ్లెస్ ఫండ్ రూటింగ్, మర్చెంట్ పేమెంట్స్, సెవరల్ బ్యాంకింగ్ ఫీచర్స్, ఇవన్నీ ఏ బ్యాంక్ అయినా సరే ఒకే ఒక్క మొబైల్ అప్లికేషన్కి తీసుకొచ్చేసారు. తర్వాత ఇంటర్నేషనల్ పేమెంట్స్, దట్ ఈస్ NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్, అది ఫ్రెంచ్ కామర్స్ అండ్ పేమెంట్స్ లైరా తోటి ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఫ్రాన్స్లో లాంచ్ చేయటం జరిగింది. మన ప్రధానమంత్రి గారు చెప్పారు, UPIని మేము ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పి. తర్వాత యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ వార్తల్లోకి వచ్చింది. ఇజ్రాయెల్ వైల్డ్ అలిగేషన్స్ చేసింది. ఈ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1949లో స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి. తర్వాత
ఇజ్రాయిల్ ఒక ఇండిపెండెంట్ దేశంగా డిక్లేర్ అయిన తర్వాత యుద్ధాలు జరిగాయి. అయితే చాలామంది రెఫ్యూజీస్ ప్రస్తుతం దాదాపు మిలియన్స్ ఉన్నారు. దాదాపు 6 మిలియన్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి బాగోగులు చూసుకోవటానికి, వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఇది యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ అన్నమాట, రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ. అయితే దీనికి సంబంధించి 12,000 మంది స్టాఫ్ ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది 12 మంది డైరెక్ట్గా హమాస్ తరపున పనిచేస్తున్నారు అని చెప్పి ఇజ్రాయెల్ అలిగేషన్స్ చేయటం వల్ల యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ వార్తల్లోకి వచ్చిందనమాట. ఇండియన్ ఫిషర్మెన్ తరచుగా శ్రీలంకన్ వాటర్స్ తోటి ఎందుకు వెళతారు? చూడండి, ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్. అంటే 2 దేశాల మధ్య ఎంతైతే సముద్రం ఉందో దాన్ని చెరిసగం పంచుకోవాలి, అంతకంటే మార్గం లేదు. 200 నాటికల్ మైల్స్ దాకా నాకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది అంటే కుదరదు. ఇక్కడ ఉన్నటువంటి విత్తే తక్కువ. అయితే వాళ్ళ వాటర్స్లోకి ఎందుకు వెళుతున్నారు? దీనికి 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, తమిళనాడుకు సంబంధించినటువంటి ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంకన్ ఫిషర్మెన్తో పోలిస్తే రిచ్. వాళ్ళకి మెకనైజ్డ్ బోట్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఈజీగా శ్రీలంకన్ వాటర్స్లోకి వెళతారు. అంటే అక్కడ ఫిష్ని పట్టుకోవడం కోసం వెళతారు. ఇక్కడ ఫిష్ క్యాచ్ తగ్గిపోవటం వల్ల, అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా తక్కువ కావటం వల్ల. రెండోది ఏంటంటే, ఇంకొకసారి ఏం జరుగుతుందంటే, ధనుష్కోడి నుంచి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ఏదైతే ఉందో అది కేవలం 9 నాటికల్ మైల్స్ మాత్రమే. అంటే పెద్ద దూరం లేదు కదా. 9 నాటికల్ మైల్స్ అంటే ఎంత? మీరు కిలోమీటర్లో లెక్కేస్తే 17-16 కిలోమీటర్లు వస్తుంది. చాలా తక్కువ డిస్టెన్స్ కదా. ఒక్కోసారి తెలియకుండానే వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటంటే, బ్యాన్ చేసినప్పటికీ కూడా బాటమ్ ట్రౌలింగ్ వీళ్ళు ఎంప్లాయ్ చేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి షాలో డెప్త్ ఏదైతే ఉందో ఆ బాటమ్కి వెళ్ళిపోతారు. ఆ మ్యారిటైమ్ వాటర్స్లో కిందకి వెళ్ళిపోతారు. కింద ఫిష్ నెట్ని వేసి లాగుతారు. దాంతో చాలా ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అవుతుంది. తర్వాత ఏదేమైనప్పటికీ కూడా ఈ సమస్య నలుగుతూనే ఉంది. తమిళనాడుకి సంబంధించినటువంటి ఫిషర్మెన్ శ్రీలంకన్ వాటర్స్లోకి వెళ్ళటం కూడా వాస్తవం. సో దీనికి 2 దేశాలు కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ 2014-23 10 సంవత్సరాల కాలంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు $600 బిలియన్. అంతకుముందు 10 సంవత్సరాల్లో దాదాపు $300 బిలియన్ మాత్రమే. ప్రభుత్వం ఈ మధ్య బడ్జెట్ స్పీచ్లో చెప్పింది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిందని చెప్పి. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూసామనుకోండి, పీక్ ఎప్పుడంటే 2007-8లో. ఆ తర్వాత ఆ స్థాయికి వెళ్ళనే లేదు. రెండోది ఏంటంటే, మన దేశానికి వచ్చేటువంటి ఎఫ్డిఐ ఎక్కువ సర్వీసెస్ సెక్టర్కి వస్తుంది. కావాల్సింది ఎక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్లో కావాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్కి అనుకున్నంత ఎఫ్డిఐ రావటం లేదు. ఆ వచ్చే కాస్త ఎఫ్డిఐ మ్యానుఫ్యాక్చరింగ్లో అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్లో వాటాలని కొనడానికి, ఫార్మాసిటికల్ సెక్టర్లో వాటాలు తీసుకోవటానికి, అంటే బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడున్న కంపెనీల్లో వాటాలని కొనుక్కోవటం జరుగుతుంది. దీంతో ఏమవుతుంది? ఉద్యోగాల కల్పన జరగటం లేదు. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ వస్తే, మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఎఫ్డిఐ వస్తే అప్పుడు ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అందుకే మన ఎఫ్డిఐలో చాలా 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 లోపాలు ఉన్నాయని చెప్పచ్చు. సరే, సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.